ఆ భాషలో అలాగనే పిలుస్తూ ఉంటారు. మానవ దేహం అనేది ఏం చేస్తూ ఉంటుందంటే దేవునికి దూరపరుస్తూ ఉంటుంది. మన దేహం ఏం చేస్తూ ఉంటుందంటే దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలను చేపిస్తూ ఉంటుంది. ఆ కార్యమేమో మనకి ఇష్టం, దేవునికి ఏమో అది అయిష్టం. ఇక్కడ గ్రీకు తాత్వికులు ఏమన్నారంటే, ప్రియ దేవుని బిడ్డలారా, వారు శరీర కోరికలను వారు అణుచుకోవడానికి, శరీర సంబంధమైన వాటిని వారు అణుచుకోవడానికి వారు ఏం చేస్తూ ఉంటారంటే, ప్రియ దేవుని బిడ్డలారా, స్వాధీనంలో ఉంచుకోవాలంటే మీ శరీరాన్ని, మీ దేహాన్ని మీరు అణుచుకోవాలి, మీ స్వాధీనంలో ఉంచుకోవాలి. కానీ ఇక్కడ యేసు గ్రీకులు అలా మాట్లాడుతున్నారు. ఇక్కడ యేసు ప్రభువు వారు ఏం చేశారంటే అదే దేహాన్ని ఆయన మరణ ఆశ్రయించాడు. దేహం అనేది దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటది. దేహం అనేది దేవునికి అయిష్టంగా ప్రవర్తిస్తూ ఉంటది. కానీ దేవుడు ఆయన నరావతారిగా రావడానికి అదే దేహాన్ని మరలా ఆయన ఇక్కడ ఉపయోగించుకున్న సందర్భాన్ని మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఆయన ఏం చేశాడంటే అదే దేహంలో ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. అందుకని ఆయన మహిమ కలిగినటువంటి దేవుడు. ప్రియ దేవుని ద్వారా అందుకని ఆ మహిమ కలిగినటువంటి దేవుడు దైవంగా తల్లి గర్భంలోనికి ప్రవేశించి తల్లి గర్భంలో రూపకల్పన చేయబడి ఆయన నరవతారికి ఈ లోకంలోనికి రావటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఆ చివరి మాటగా ఏముందంటే 14వ వచనంలో సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనిష్టుడైన మనుషులకు భూమి సమాధానం అని. అక్కడ ఎవరు? పరలోక సైన్య సమూహం, దూతలు, అక్కడున్న జ్ఞానులు, వాళ్ళందరూ కూడా ఏం చేశారండి? ఈ నరవతార సిద్ధాంతంలో, ఈ నరవతారిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు యొక్క జనన విధానంలో వారందరూ కలిసి ఏం చేశారు? జ్ఞాన ప్రతిగానము వారు చేశారు. జ్ఞాన ప్రతిగానం చేశారు. నీతి సూర్యుని గురించినటువంటి ప్రవచనాన్ని అక్కడ యేషయా ప్రవక్త అక్కడ ప్రకటిస్తే, నీతి సూర్యుని గురించినటువంటి వృత్తాంతాన్ని ఇక్కడ ఏం చేశాడంటే ఇక్కడ సాధారణమైనటువంటి వ్యక్తులను దేవుడు గొప్పగా వాడుకొని ఏం చేశాడంటే వారిని కనపరుస్తూ ఉన్నటువంటి సందర్భం. అదేవిధంగా ఈరోజు యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వారి ద్వారా గొప్పగా ఈ లోకంలోనికి రావటం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని ద్వారా నీతి సూర్యుని నూతన హృదయంలో ఈరోజు ఒక గొప్ప రాజ్య పరిపాలన అనేది అక్కడ జరగబోతున్నదని, రాజ్య సింహాసనాసీనుడు అవుతాడని అక్కడ ఎలాగైతే ప్రాప్తి చెప్తున్నాడో, ఈరోజు మనమందరం కూడా మొదటి ఆరాధన ద్వారా, ఈ రెండవ ఆరాధన ద్వారా ఈరోజు మనం సమాధానం కలిగి ఉన్నాం. నీతి సూర్యునిగా రాని ఉన్న క్రీస్తును మనం ఆరాధించి ఆయన ద్వారా మన జీవితాలను వెలుగుమయం చేసుకొని, ఇదిగో ఆయన మన కుమారుడుగా వచ్చిన క్రీస్తు ద్వారా ఇదిగో రాజ్య స్థాపన జరగబోతుంది. పరలోకంలో ఎలాగైతే రాజ్య స్థాపన జరిగిందో ఈ లోకంలో కూడా రాజ్య స్థాపన జరగబోతుంది. ఆయన ద్వారా ఆ రాజ్యంలో మనం ఉంటాం. ఆ రాజ్యానికి అంతం అనేది లేదు. అది ఎవరు పడగొట్టలేరు, అది ఎవరు కూడా జయించలేరు. అలాంటి రాజ్యమును ఆయన స్థాపించబోతున్నాడు త్వరలో. కాబట్టి దాని కొరకు మనం ఎదురు చూద్దాం. క్రిస్మస్ యొక్క దీవెన ఈ మాటల ద్వారా దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మా యేసయ్య, నీకు వందనాలు. ఈ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడి, యెషయాతో ప్రవచనాత్మకంగా మాట్లాడి, లోక సువార్తలోనైనా ఇదిగో జ్ఞానులను, గొల్లలను, యేసేపును, మరియమ్మను ప్రభువా తండ్రి నీవే ఉపకరణాలుగా ఉపయోగించుకొని నీ నరవతారి క్రమములో, నీ నరవతారి సిద్ధాంతములో నాయన వారిని తండ్రి నువ్వు ఎన్నుకున్న విధానానికి స్తోత్రాలు. కాలము పరిపూర్ణమైపోయింది, కాలము సంపూర్ణమైపోయింది. ఇదిగో నేను మనుషు కుమారుడిగా ఈ లోకానికి నువ్వు పంపబడ్డావు. కాబట్టి ఈ లోకానికి మనిషి కుమారుడిగా, లోకరక్షకుడిగా నీ వచ్చినటువంటి విధానానికి స్తోత్రాలు. మేమందరం ఆనందిస్తూ ఉన్నాం. మమ్మల్ని కాపాడటానికి, మమ్మల్ని విమోచించడానికి, చీకటి బ్రతుకులను వెలుగుమయం చేయడానికి నువ్వైనా మనిషి కుమారుడిగా, ఇదిగో కుమారుడిగా, శిశువుగా నువ్వు వచ్చినందుకు నీ స్తోత్రాలు. కాబట్టి ఈ రక్షణ గొప్పది నాయన, ఈ భాగ్యము గొప్పది. కాబట్టి ఈ మాటల ద్వారా మేమందరం కూడా నాయన మా అనుదిన జీవితంలో క్రిస్మస్ ఈ రోజు వారికి కాదనైనా నిత్యం మా హృదయంలో పదిలిపరుచుకొని ఆ సంతోషమును, ఆనందమును, క్రీస్తు నా కొరకే పుట్టాడు, మా కొరకే వచ్చాడు, మా కొరకు పంపబడ్డాడు అనేటువంటి ఈ ఆలోచన కలిగి మా అనుదిన జీవితంలో నాయన నిత్యము సంతోషించే ధన్యత భాగ్యం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.